రియల్ ఎస్టేట్లో ఎవరికి తెలియని 4 గోల్డెన్ రూల్స్ ఉంటాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఫస్ట్, డాక్యుమెంట్ అండ్ క్లియర్ టైటిల్. ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రాపర్టీకి అది క్లియర్ టైటిల్ అయినప్పుడు అండ్ డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి ఎవరు చెప్పిన మాటలు నమ్మకుండా డాక్యుమెంట్ అండ్ క్లియర్ టైటిల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది మనకి సేల్ డీడ్, ఈసీ, లింక్ డాక్యుమెంట్లో తెలిసిపోతుంది. నెక్స్ట్, నో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీరు 1 or 2 yearsలో ప్రాపర్టీ సేల్ చేస్తా అనుకుంటే మీరు ప్రాపర్టీపై ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది లాంగ్ టర్మ్ గేమ్. అట్లీస్ట్ ఒక 5 to 6 years మనం ప్రాపర్టీ హోల్డ్ చేసినప్పుడే మనకి గుడ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా షార్ట్ టర్మ్లో సేల్ చేస్తా అంటే మీరు ప్రాపర్టీపై ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. థర్డ్, డెవలప్డ్ ఏరియాలో కాకుండా డెవలపింగ్ ఏరియాలో మనం ప్రాపర్టీపై ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. బికాస్ డెవలప్డ్ ఏరియాలో మీరు ప్రాపర్టీ కొనాలన్నా ఎక్కువే అండ్ అది దాని సాచురేషన్ లెవెల్ అనేది ఆల్రెడీ రీచ్ అయిపోతుంది. కాబట్టి మనకి రిటర్న్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసినట్టయితే రావు. అదే మనం డెవలపింగ్ ఏరియాలో ప్రాపర్టీపై ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి తక్కువ ప్రైస్లో ప్రాపర్టీ అనేది వస్తుంది. అలాగే అప్కమింగ్ డీమార్ట్, స్కూల్స్, మల్టీప్లెక్స్, ఐటీ హబ్స్ వల్ల తొందరగా ప్రాపర్టీ వాల్యూ అనేది డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా డెవలప్డ్ ఏరియాలో కాకుండా డెవలపింగ్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లో ప్రైస్లో హై క్వాలిటీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైనా లో ప్రైస్లో లో క్వాలిటీ ప్రాపర్టీ వస్తుంది, హై ప్రైస్లో హై క్వాలిటీ ప్రాపర్టీ వస్తుంది. ఎగ్జాంపుల్కి హైవే తీసుకుంటే హైవేకి ఒక 400 to 500 మీటర్స్లో కొంచెం ప్రైమ్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ కూడా అంతే ఫాస్ట్గా వస్తాయి, అంతే ఎక్కువగా వస్తాయి. అదే హైవేకి 3 to 4 kilometers ప్రైస్ తక్కువే ఉంటుంది. ఎందుకంటే అది డెవలప్ కావడానికి టైం పడుతుంది, అలాగే రిటర్న్స్ కూడా తక్కువగా వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రైస్ని కాకుండా లొకేషన్ అనేది చూసుకోవాలి. ఈ 4 గోల్డెన్ రూల్స్ కనుక మీరు పాటిస్తే రియల్ ఎస్టేట్లో సక్సెస్ మీదే అవుతుంది.